హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ పెన్నీ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. 2026లోనే ఇది ఒక మంచి పెన్నీ స్టాక్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా ₹2 బిలోనే ఉంది. కొనడానికంటే పోర్ట్ఫోలియోలో ఇది ఉండాల్సిన స్టాక్, ఇంక్లూడింగ్ నా పోర్ట్ఫోలియోలో కూడా ఉన్నది ఇది. సో నేను తీసుకొనే చెప్తాను, ఎందుకంటే దానికి రీజన్స్ ఎందుకు బిలో ₹10. చాలామంది ఏంటంటే పెన్నీ స్టాక్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. బట్ పెన్నీ స్టాక్స్ ఏంటంటే ఇమీడియట్లీ రిటర్న్స్ రావన్నమాట. సో వాటికి కొంచెం ఓపిక పట్టాలి. ప్రాపర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకొని పెట్టడంలో ఒక మంచి ఇది ఉంటుంది. అటువంటి వాటిలో మన ఫాలోవర్స్, మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను ఒకే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చానండి. సో అది ఖచ్చితంగా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన మంచి పెన్నీ స్టాక్ అనమాట. నాకు తెలిసి 2026లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెన్నీ స్టాక్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. సో ఏంటి ఆ స్టాక్ ఏంటి, మరి దాని పరిస్థితి ఏంటి? బిలో ₹2 ఏమండి, ₹2. సో ఒక బ్రోకరేజ్లో ఒక 1 మంత్లో చేసే బ్రోకరేజ్లు కట్టే దాంతో స్టాక్స్ కొనుక్కుంటే ఫ్యూచర్లో కొంచెం గ్రోత్ అనేది ఉండే ప్రాబబిలిటీ చాలా వరకు ఉంది, ప్రైస్ పెరిగితే కనుక. సో అటువంటి స్టాకు మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మిస్ అవ్వకూడదని వెతికి చెప్తున్నానండి. సో అస్సలు మిస్ చేసుకోకండి. సో ఆ స్టాక్ ఏంటయ్యా అంటే జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో మనందరికీ తెలుసు, ఇవాళ రేపు చేతిలో మొబైల్స్ లేనిదే ఎవ్వరి రోజు గడవదన్నమాట. సో మొబైల్స్లో ఒక్క డేటా కాసేపు స్లో అయిపోతే మనము అట్లా కుదలం అయిపోతాం. అటువంటి వాటిలో ఇప్పుడు 5G, మేజర్గా 5Gలో అయితే అందరం ఉన్నాం. సో ఈ సే ఈ ఈ మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి, అంటే ఈ సెల్ టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి, సో ఈ జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీ అయితే ఉందండి. సో దాదాపు 21,000+ టెలికాం టవర్స్ ఉన్నాయండి. సో 21, అలాగే 22 టెలికాం సర్కిల్స్ ఉన్నాయి. 5,000+ హ్యాపీ టీమ్మేట్స్ ఉన్నారు. 70 ఎంఎన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 35 అవార్డ్స్ ప్లస్ అవార్డ్స్ అనేవి ఉన్నాయండి. దీంట్లో మేజర్గా వచ్చి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, టాటా కమ్యూనికేషన్, వడా. సో టాప్ లీడింగ్ మొబైల్ నెట్వర్క్స్ అనేవి ఈ టవర్స్లో కన్స్ట్రక్షన్స్ వాటిలో మేజర్గా ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా కంపెనీ విషయానికి వస్తే, సో దీని షేర్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉందండి. చాలా తక్కువ ప్రైస్ ఉంది. మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ₹1.61 మాత్రమే ఉంది. ₹1. సో ఇది లాస్ట్ వర్కింగ్ డేలో కూడా 4 పైసలు పెరిగింది. సో నెక్స్ట్ 1 వీక్లో కూడా 12% పెరిగిందండి. చిన్న విషయం కాదు. 12% అంటే ఇది చిన్న విషయం కాదు. ఇంక్లూడింగ్ నేను కూడా ఒక 1000 షేర్స్, అంటే సరే, ఒక 1000 షేర్స్ అలా కొనుక్కొని పెట్టాను. సో నేను నా పోర్ట్ఫోలియో ఉన్నవే సజెస్ట్ చేస్తాను, బ్లైండ్గా అయితే సజెస్ట్ చేయను. సో దీన్ని చూసుకుంటే కంపెనీ ఒకప్పుడు బాగా ఫండమెంటల్గా బాగుందండి. ఒక బుక్ వాల్యూ నెగిటివ్లో ఉంది, కానీ దీన్ని చాలా వరకు బాగా నెగిటివ్లో ఉన్నదాన్ని కవర్ చేసుకొని ఇప్పటికీ చాలా వరకు బయటకు వచ్చింది. కొంచెం డెప్ట్ ఉన్నాయి. ROE కూడా పెరిగింది. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ 6 మంత్స్ వాటితో పోలిస్తే కనుక, లాస్ట్ ఇయర్స్తో కనుక పోలిస్తే చాలా బెటర్ అండి. 2022-23తో పోలిస్తే చాలా వరకు బెటర్ అనమాట కంపెనీ ఫైనాన్షియల్గా కూడా. సో మిలిందా బెంగాలీ గారు ఈ కంపెనీకి MD CEOగా ఉన్నారు. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుందంటే ఇండిపెండెంట్ టెలికాం టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండి. సో ఈ టెలికాం టవర్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అనమాట. సో అలాగే వీటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా బాగుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే కంపెనీ బిలో ₹2లో చాలా మంచి స్కోప్ ఉంది. సో ఇది పెరిగే అవకాశం కూడా, దీంట్లో రిస్క్స్ రివార్డులు ఏంటి ఉన్నాయి అనేది ఒకసారి చెప్తాను. సో దీన్ని జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటారండి. ఇది February 4, 2004 స్టార్ట్ అయింది. సో దీని హెడ్ ఆఫీస్ వచ్చి నవీ ముంబై, మహారాష్ట్రలో నవీ ముంబైలో ఉందండి హెడ్ ఆఫీస్ వచ్చి. సో దాదాపు 28,000+ టవర్స్ ఉన్నాయి. భారతదేశంలో 22 టెలికాం సర్కిల్స్లో ఉన్నాయి. దీనికి 2G, 3G, 4G సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు 5G కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా బాగుందండి. సో దీని షేర్ వాల్యూ చూస్తే చెప్పాను కదండి, 52 వీక్స్ హై వచ్చి ₹2.10 ఉంది. సో 1 ఇయర్ దీని రిటర్న్స్ అనేవి నెగిటివ్లో ఉన్నాయి, కానీ సో బిఫోర్ 1 ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగుందండి.
రైట్. దీన్ని మీరు కొనాలి అంటే కొనుక్కోవచ్చు అండి. సో ఒకవేళ ఒక 10-15 డేస్ టైం పీరియడ్లో కొనాలి అంటే 2 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు. నాకు తెలిసి 2026కి అయితే ఇది 6 to 10 రూపీస్ వెళ్ళే అవకాశం ఉంది. 2028 దాకా అయితే 20 అండ్ అబోవ్ కూడా వెళ్ళే అవకాశం ఉందండి. సో ఎందుకంటే స్టాక్కి ఉన్న ఇది, దీనికి ఉన్న మేజరు డ్రాబ్యాక్స్ ఏంటంటే డెప్ట్స్ అండి. సో డెప్ట్స్ కొంచెం ఉన్నాయి. సో అలాగే పర్ఫార్మెన్స్ కూడా కొంచెం లాస్ట్ ఇయర్ తగ్గింది. బట్ మళ్ళీ వీళ్ళు బౌన్స్ అయ్యారనమాట. సో మళ్ళీ బై చేయడానికి రీజన్స్ ఏంటో కూడా చెప్తాను. లాస్ట్ 1 ఇయర్లో, సో 1 మంత్లో చూడండి, 1 మంత్లో ఆల్మోస్ట్ 30% పెరిగిందండి. చిన్న విషయం కాదు. 1 మంత్లో 30% రిటర్న్స్ అంటే చిన్న విషయం కాదు. సో ఫైనాన్షియల్ ఇయర్ 779 crores F26లో ప్రాఫిట్ వచ్చింది. 5G ఎక్స్పాన్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. పెన్నీ స్టాక్స్ కాబట్టి బ్రహ్మాండంగా మనం తీసుకోవచ్చు. సో రిస్క్ తీసుకోవాలనుకున్న ఇన్వెస్టర్లకి ఇది ఒకటి జస్ట్ నేను సజెస్ట్ చేసేది. సో కొనండి అని చెప్పట్లేదు, చెక్ యువర్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు 1-4 సార్లు చెక్ చేసుకొని మీరు తీసుకోండి. నేనైతే నా దగ్గర ఉన్నవి చూపెడుతున్నాను. రైట్. అలాగే యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్తే మీకు కొంచెం మనం ఇచ్చే అప్డేట్స్ ఇవన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యనారాయణ గారు, తిరుపతిరావు గారు, బాలకృష్ణ గారు, చిన్నారావు గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మధుసూదన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. మీకు ఎవరికైనా కామెంట్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ వీడియోలో కామెంట్స్ పెడితే నెక్స్ట్ డే వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. వేదాంత లిమిటెడ్, సో 80 షేర్స్ 740లో కొన్నాను సార్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో 740లో కొన్నారు. సో పర్వాలేదండి, వెయిట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. కుదిరితే యావరేజ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. సో మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది డీమెర్జర్ అయిందండి. దీంట్లో ఇంకొక 4 కంపెనీ షేర్స్ అనేవి మీకు అడిషనల్గా వస్తాయి. మీరు అసలు కంగారు పడాల్సిన పనే లేదు. వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు వేరే కంపెనీ షేర్స్ కూడా యాడ్ అవుతాయి. కుదిరితే ఇప్పుడు యావరేజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అనుష గారు, ప్రీమియం గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఈ 9505003433 నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి అమ్మా, మేము సజెస్ట్ చేస్తాం. శిల్పా స్వర్ణ గారు, థ్యాంక్ యూ సార్. యూట్యూబర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. రమణారెడ్డి గారు, డిక్సన్ టెక్నాలజీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సో డిక్సన్ టెక్నాలజీస్ 11,500 అబోవ్ వస్తే కొనుక్కోండి, లేదంటే 10,900 దగ్గర కొనుక్కోండి అండి. కంపెనీ అయితే ఎక్సలెంట్ కంపెనీ, దీన్ని మరి అసలు చెప్పాల్సిన పనే లేదు. ఈ వాల్యూస్ మధ్యలో కొనుక్కోండి. హారిక గారు, అన్న ఈద్ ప్యారీ షేర్ గురించి చెప్పండి. సో ఈ ఈద్ ప్యారీ షేర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది షుగర్కి వీటికి సంబంధించి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుందండి. కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఈ ప్యారీ అనేది లాస్ట్ 1 ఇయర్ నుండి కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. అంటిల్ సెప్టెంబర్ దాకా దీనికి కొన్ని అబ్స్టాకిల్స్ ఉన్నాయి. సో ఏంటయ్యా సెప్టెంబర్ దాకా అంటే, ఈ షుగర్ ఎక్స్పోర్ట్స్కి ఈద్ ప్యారీ ఫేసెస్ రిఫైనరీ లాసెస్ ఉన్నాయన్నమాట. సో అలాగే సెప్టెంబర్ అంటే ఆగస్టు సెప్టెంబర్ దాకా వీటి మీద ఇప్పుడు ఈ షుగర్ వీటికి చేసేది ఏంటంటే, ఈ మాన్సూన్లో వచ్చే సీజన్స్ కొంచెం కష్టపెడుతూ ఉంటాయి వీటిని. రైట్. అలాగే ఈ అన్సర్టనిటీగా రైజెస్ పెరగడం, అలాగే ఇండియా ఏం చేసిందంటే షుగర్ ఎక్స్పోర్ట్స్ని సెప్టెంబర్ 2026 వరకు బ్యాన్ చేసిందండి. సో తర్వాత దీని గ్రోత్ కనబడుతుంది. కంపెనీ అయితే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం అండి. శోభన్ బాబు గారు, ఇప్పుడు కొనకపోయినా ఆగస్టు ఆ టైంలో అయినా కొనుక్కోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ హోల్డ్ చేయొచ్చా? సో వీడియోని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మీ ఫ్రెండ్స్కి. సో 968 అండి. కొనవచ్చు అండి. 975 అబోవ్ వెళ్తే కొనుక్కోండి. టార్గెట్ 1050 నుండి, సో 1100 వరకు టార్గెట్ ఉందండి. కంపెనీ అయితే మంచి కంపెనీయే, బుక్ వాల్యూ అంతా కూడా బాగుంది, కొనుక్కోవచ్చు. రామకృష్ణ గారు, సార్ టీసీఎస్ ప్రజెంట్ ఎంట్రీ బై చేయొచ్చు? ఇది చేయొచ్చు అండి, ఎందుకంటే ఇవాళ ఎక్సలెంట్ న్యూస్ వచ్చింది. ఏఐ ఆంథ్రోపిక్ వాళ్ళనేది ఏఐని కొన్ని రోజులు ఆపుదామని డిసిషన్ తీసుకున్నారు. అది ఐటీ కంపెనీస్కి చాలా మంచి బజ్ ఇస్తుంది, పెరుగుతుందండి. సో ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. సార్ ఫినోటెక్స్ కెమికల్స్, రాజ్ కుమార్ గారు, ఎంట్రీ ప్రైస్ చెప్పండి, టార్గెట్ ప్రైస్ కూడా చెప్పండి.
ఫినోటెక్స్ కెమికల్స్ 40 రూపీస్. మీరు ఇప్పుడు ఎంట్రీ ప్రైస్ తీసుకోవాలంటే ఇప్పుడు కరెక్ట్ కాదండి. అదే 34 30 రేంజ్కి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. 4 ఇయర్స్ అంటున్నారు కాబట్టి తీసుకోవచ్చు. మహా అయితే 4 ఇయర్స్ కదా, 400 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్ జీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చాలా రోజులైంది మీ కామెంట్ చూసి. సబితా గారు, గుడ్ ఈవినింగ్ సార్. అలైడ్ మెటల్స్ ఎంట్రీ లెవెల్ టార్గెట్ ప్లీజ్ సజెస్ట్ సార్. సో అలైడ్ మెటల్స్ అండ్ ఎనర్జీస్ ఇప్పుడు వద్దండి, దీని ఎంట్రీ వద్దు. ఇప్పుడు పడుతుంది, ఆల్రెడీ పడడం స్టార్ట్ చేసింది కూడా. ఇప్పుడు కనుక మీరు కంపెనీ మంచి కంపెనీయే కానీ, సో ఇప్పుడైతే ఫాల్లో ఉంటుంది. మీరు అప్పటికి కొనాలనుకుంటే సో 1650 ఆ రేంజ్ దగ్గరకు వచ్చినప్పుడు కొనండి, ఇప్పుడైతే వద్దండి. శబరీష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నమస్తే. నేను శ్రీనివాసరావు బళ్ళారి నుంచి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. సార్ డిఆర్సి సిస్టమ్స్ ప్రజెంట్ రేట్లో బై చేయవచ్చా? డిఆర్సి సిస్టమ్స్ 14 రూపీస్. సో ప్రజెంట్ రేట్లో కాదు కానండి, 16 రూపీస్ అబోవ్ బై చేయండి. 16 రూపీస్, 16 or 17 రూపీస్ అబోవ్ బై చేస్తే మీకు 21 నుండి 23 దాకా టార్గెట్ ఉందండి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. యాక్మీ ఫిన్ట్రేడ్ ఇండియా లిమిటెడ్ షేర్ గురించి చెప్పండి. 1 year హోల్డింగ్ పీరియడ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ బయింగ్ లెవెల్స్. సో టార్గెట్ ప్రైస్ కూడా చెప్పండి కంపల్సరీ అండి. యాక్మీ ఫిన్ట్రేడ్ ఇప్పుడైతే బయింగ్ లెవెల్స్ అసలు కరెక్ట్ కాదు. రైట్, కంపెనీ అయితే సో ఓకేలా ఉంది. ఓకే, కంపెనీ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ కొంచెం రిస్కే అండి. ఇప్పుడైతే బయింగ్ కరెక్ట్ కాదు. 7 రూపీస్ దగ్గర, 8 రూపీస్ దగ్గర బై చేయడం కరెక్ట్. ఇది ఇప్పుడైతే కొన్ని రోజులు ఆగండి. 7 to 6 ఆ రేంజ్కి వచ్చినప్పుడు కొనండి. సో టార్గెట్ సో టార్గెట్ కూడా 1 yearలో మహా అయితే మనం ఒక 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జీజీబీవై గారు, సార్ క్యూపిడ్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. గణేష్ గ్రీన్ భారత్. సో మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి, పర్వాలేదు. 350 అబోవ్ తీసుకోండి. 350 అబోవ్ తీసుకుంటే 400, 450, 500 దాకా టార్గెట్ ఉంది. కంపెనీ బాగుందండి, మంచి ఫండమెంటల్. సో కంపెనీ అయితే బాగుంది, తీసుకోవచ్చు. రెన్యూబుల్స్కి సంబంధించింది. సో నేను చెప్పిన ఎంట్రీ ప్రైస్ పైన తీసుకోండి. సో సారీ, జీజీబీవై గారు క్యూపిడ్ గురించి కదా అడిగింది, నేను మీ పేరే టైప్ చేశానండి. సారీ. క్యూపిడ్ ఆల్రెడీ టార్గెట్కి రీచ్ అయిందమ్మా. క్యూపిడ్ 137 ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు, ఎంట్రీకి అయితే కరెక్ట్ కాదు. సో ఆల్మోస్ట్ అది రైజింగ్కి డబల్ రిటర్న్స్ కూడా ఇచ్చేసింది. సో మా లాస్ట్ 1 month 2 monthsలో మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. కొన్ని రోజులు ఆగండి, కుదిరితే 100కో 110కో వచ్చినప్పుడు కొనండి. సో ఇప్పుడైతే వద్దండి. ప్రభాకర్ రెడ్డి గారు, I bought 300 APCL at the rate of 217. Whether can I exit or hold the stock? Please explain, sir. APCL. అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్స్ లిమిటెడ్. ఏ ప్రైస్ దగ్గర కొన్నారండి మీరు? 217 దగ్గర కొన్నారు. 119 దగ్గర ఉంది. సో కుదిరితే యావరేజ్ చేసుకోండి సార్. 123 అబోవ్ యావరేజ్ చేసుకోండి. కంపెనీకి అయితే ఫండమెంటల్గా బాగాలేదు, బట్ బుక్ వాల్యూ అయితే బాగుంది. కొంచెం రిస్క్ అండి, మినిమం ఒక 6 months అట్లా ఆగాలి. యావరేజ్ చేసుకోండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అండి. సో ఆంజనేయులు గారు, నర్మదా లాంగ్ టర్మ్ ఎంట్రీ ప్రైస్ ప్లీజ్. సార్ ఒకసారి మీరు క్లియర్ నేమ్ మెన్షన్ చేయండి సార్, మీరు తప్పుగా అనుకోవద్దు. నర్మదా ఆగ్రోబేసా, నర్మదా జిలెటిన్సా, నర్మదా బ్రాసన్ ఇండస్ట్రీసా, నర్మదా ఆగ్రోబే మ్యాక్లీ పాస్టా. సో ఇప్పుడు మీరు ఏ స్టాక్ అని చెప్తాం సార్ ఇందులో? నాకు తెలిసి నేను నర్మదా
ఎక్స్చేంజ్ కోడ్ ప్రకారం ఆగ్రోబేసి అనుకుంటున్నాను. సో కంపెనీ అయితే ఇప్పుడు బయ్యింగ్ లెవెల్స్కి అయితే రెడీగా లేదండి. కొంచెం కామెంట్ సెక్షన్లో కంపెనీ పేరు క్లియర్గా రాయండి. ఇప్పుడైతే ఇది బయ్యింగ్కి రెడీగా లేదు. 28 ఆ రేంజ్కి వస్తే బై చేయండి. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. I bought Ward Wizard innovative 13 rupees. Shall I average now, sir? So Ward Wizard innovative 13 రూపీస్లో కొన్నారు కదా, యావరేజ్ చేసుకోండి, ఏం కాదు, మంచి స్కోప్ ఉంది, యావరేజ్ చేసుకోండి. మంచి కంపెనీ, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పెనీ స్టాక్. ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. సాయిరామ్ గారు, క్యాన్స్ టెక్నాలజీ షేరు 3150లో బై చేయొచ్చా సార్? ఫర్ 6 months బ్రహ్మాండంగా బై చేయొచ్చండి. 6 monthsకి నో ప్రాబ్లం. నిరంజన్ పార్తా గారు, నమస్తే సార్. విపిఆర్ఎల్ డైలీ ఫాలో అవుతుంది. ఐ బాట్ ఎట్ 130. వాట్ కెన్ ఐ డూ? విష్ణు ప్రకాష్ ఆర్ పుల్లింగా లిమిటెడ్. సో డైలీ ఫాలో అవుతుంది. యాక్చువల్గా ఇది లోయర్ సర్క్యూట్లు కొట్టేస్తుందండి. అందుకే ఇటువంటి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో వద్దు అని చెప్తాను. తీసుకోవచ్చండి. ఇప్పుడైతే మీరు యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటే మాత్రం బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అసలు కంపెనీ కూడా చాలా ఫండమెంటల్గా బాగాలేదు, అయినా యావరేజ్ చేసుకోండి, లేదంటే మీకు కష్టం అవుతుంది రావడం అండి. సో రీజన్ ఏంటి అంటే హై మెథడ్లో సెల్లర్స్ అండి. సెల్లర్స్ ప్రెజర్ వల్ల పడిపోతుంది. రాజశేఖర్ గారు, హాయ్ నవీన్ గారు, నమస్తే, నమస్కారం అండి. మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. టార్గెట్ ప్రైస్ చెప్తున్నారు, టైం పీరియడ్ మెన్షన్ చేయగలరా? అదాని పవర్ ఇప్పుడు తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చండి. అదాని పవర్ మినిమం ఒక 1 year వెయిట్ చేసే రేంజ్లో ఉంటేనే తీసుకోండి. సో టార్గెట్ 500 దాకా టార్గెట్ ఉంటుంది. సో తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. యాష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. క్యాన్స్ టెక్నాలజీ అండ్ ట్రెండ్ స్టాక్స్లో ఫ్రెష్ ఎంట్రీ కోసం బెస్ట్ స్టాక్ చెప్పండి సార్ ప్లీజ్. యాక్చువల్గా రెండు మంచి బెస్ట్ స్టాక్స్ అండి యాష్ గారు. రెండు స్టాక్స్ కూడా చాలా మంచివి. క్యాన్స్ టెక్నాలజీ మంచి స్టాకే, ట్రెండ్ మంచి స్టాక్సే. బట్ రెండిట్లో కూడా ఎంట్రీ కరెక్టే తీసుకోవచ్చు. బట్ నా విషయానికి వచ్చి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే క్యాన్స్ టెక్నాలజీనే సజెస్ట్ చేస్తాను. అలాగే ట్రెండ్ తక్కువని కాదు, రెండిట్లో చేసుకోవచ్చు. నా ఓటైతే క్యాన్స్ టెక్నాలజీ, రెండు బై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశానండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్ కామెంట్స్లో రాయొచ్చు. సో అలాగే ఎక్కువ ప్రిడిక్షన్స్ రెగ్యులర్గా కావాలి అనుకున్న వాళ్ళు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో చూసుకోండి, మనం ఇచ్చే ప్రతి కాళ్ళు కూడా డైలీ రెగ్యులర్గా హిట్ అవుతూ ఉంటాయి. సో ఈ గ్రూప్లో చూడండి, ఒకవేళ లాస్ట్ లాంటివి వచ్చినా కూడా మనం బ్యాక్ టు బ్యాక్ యావరేజ్లు చేయించి మరి దాన్ని బయటికి తీసుకొస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు ఇందులో 1 రూపీ కూడా లేకుండా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మీకు ఉన్న ఇంకొక ఆప్షన్ ఉందండి. అదేంటి అంటే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అండి. సో స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ మనం July 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. July 1 నుండి. సో ఓన్లీ ట్రైనింగ్ 5 మెంబర్స్కే ఉంటుంది. చాలామంది డబ్బులు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకుంటున్నారు. వితౌట్ నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయొద్దు, చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఒకవేళ అలా చేసి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ట్రైనింగ్లో జాయిన్ అయ్యి నేర్చుకోండి. ఎందుకంటే గురువు లేని విద్య గుడి విద్య అని చెప్పి అట్లే ఉంటుందండి. ఇటువంటి వాటిలో సబ్జెక్ట్ తెలియకుండా కనుక ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి. దయచేసి నాలెడ్జ్ పెంచుకోండి. సో నేను ఓన్లీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు, దీనికి పెద్దగా ఎడ్యుకేషన్తో కూడా పని లేదు. నేను ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఇస్తాను. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ట్రైనింగ్స్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుందండి. మోస్ట్లీ మీ ఫీజు కూడా మీరు ఇక్కడ ఏదైనా ఉంటే గెయిన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కుదరకపోతే మీ ఇంట్లో మంచి జాబ్స్ కూడా ఉంటాయండి, 100% జాబ్ అసిస్టెన్స్. మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకరిని, మీ బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, పిల్లలు కానీ, తమ్ముళ్ళు కానీ ఎవరో ఒకరిని పంపించండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఫైనాన్షియల్ స్టేజ్ని మార్చుకోవడానికి ఒక సబ్జెక్టు పెంచుకోవాలి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రండి. టైంపాస్ క్యాండిడేట్స్ వద్దండి. ఎందుకంటే టైంపాస్ క్యాండిడేట్స్ కావాలంటే నేను 100 మందికి ఇచ్చేవాడిని. నేను తీసుకునేదే 5 మెంబర్స్ని. ఎవరైతే ముందు ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకోండి. సో స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కి వస్తే ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మీకు ఇచ్చే ప్రిడిక్షన్స్, అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.